నమస్కారం. టీశాట్ నుంచి ప్రసారం అవుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు రాబోయేటువంటి మార్చి 21, 2025 రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతము సంపాదించడానికి విద్యార్థులందరూ కూడా ఏ విధమైనటువంటి భయం లేకుండా పరీక్షలు చాలా చక్కగా రాసి మంచి మార్కులు సాధించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ శ్రీ సివి హరికృష్ణ గారు కార్యక్రమానికి విచ్చేశారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా. అదేవిధంగా మిత్రులు శ్రీ టి అజయ్ సింగ్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు, వీరు ఎస్ఆర్జీ సభ్యులు. అదేవిధంగా ఉర్దూకు సంబంధించినటువంటి అంశాలకు వివరించడానికి శ్రీ వాజుద్దీన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి పరీక్షలు అనగానే విద్యార్థుల లోపల కొంత సంకోచం అనేటువంటిది వస్తూ ఉంటుంది. మరి ఎలాంటి సంకోచం లేకుండా, భయం లేకుండా మరి విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధత కావాలి అనేటువంటి ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన విద్యాశాఖ నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి మొదటగా ఒక 10వ తరగతి పరీక్షలు యాన్యువల్ ఎగ్జామ్కు రాయబోతున్నామంటే విద్యార్థులు ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ రాస్తూ ఉన్నారు. మరి అందులో రకరకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ సరిదిద్దుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద అంటే సాధారణమైనటువంటి సూచనలు ఉంటాయి. ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు సాధారణ సూచనలు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి అనేటువంటి విషయాలని మనకి హరికృష్ణ గారు వివరిస్తారు. నమస్కారం. ముందుగా భౌతిక రసాయన శాస్త్ర ప్రశ్నాపత్రం అనేది మనకు గత సంవత్సరం కూడా అంటే జీవశాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం రెండు సపరేట్ డేస్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి రెండు వేరువేరు రోజుల్లో ఉంటాయి. ఆ పరీక్షకు సంబంధించి మనకు 1.5 hour అంటే ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ 1.5 hour. సో 1 hour 30 minutes ఇవ్వబడుతుంది టైము. ఈ 1 hour 30 minutes టైంని విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో పార్ట్ ఏ అగైన్ కన్సిస్ట్ ఆఫ్ 3 sections, 3 sections ఉంటాయి పార్ట్ ఏలో. సో పార్ట్ ఏలో సెక్షన్ 1 వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 3 ప్రశ్నలు ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్. అండ్ దట్ సెక్షన్ 2 కన్సిస్ట్ ఆఫ్ షార్ట్ ఆన్సర్స్. 3 questions will be given in the section 2. And in section 3 essay questions, 3 questions will be given. Out of 3 the children need to write two questions. సో ఇట్లా మొత్తంగా 9 ప్రశ్నలు ఇవ్వబడతాయి పార్ట్ ఏలో. ఈ 9 ప్రశ్నలలో మనకు విద్యార్థులు 8 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అది కాకుండా పార్ట్ బి కూడా ఉంటుంది. సో పార్ట్ బికి సంబంధించి విద్యార్థులు 15 minutes, లాస్ట్ 15 minutes వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 15 minutesలో దే నీడ్ టు రైట్ ద 10 questions, MCQs ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఇన్ ద పార్ట్ బి. ఇన్ 15 minutes దే నీడ్ టు రైట్ 10 questions. సో వాటికి ఇచ్చిన బ్రాకెట్స్లో వాళ్ళు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో సెక్షన్ 1లో 3 questions ఇవ్వడం జరుగుతుంది. వాటికి అన్నిటికి సమాధానం రాయాలి. సో వీటికి సంబంధించి 2 to 3 లైన్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అదేవిధంగా ఇన్ సెక్షన్ 2 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విల్ బి గివెన్ అండ్ దే నీడ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్, దట్ ఈస్ 3 questions and each carries 4 marks. They need to write in 5 to 6 sentences. And in section 3 they will give 3 questions and children need to write 2 questions. So questions will be in 8 to 10 sentences. Okay, each carries 6 marks and 10 multiple choice questions will be given in part B and each carries 1 mark, 10 marks. So total 40 marks will be awarded in physical science question paper. Thank you sir, thank you. So वाजिद साहब, ये हिंदी के बच्चों के वास्ते ये हिंदी उर्दू में आपको स्टूडेंट्स को सलाह दीजिए कैसा ये प्रिपेयर करना बोल के. इस दफ़ा थोड़ा सा तब्दीली है. अब इससे पहले जो आपको एडिशनल्स दिए करते थे, अब 12 पेजेस का जो है आपको एक पूरा पेपर आ रहा. उसके अलावा आपको और भी इसमें ज़्यादा एडिशनल्स वगैरह नहीं मिलते. जितने भी आंसर्स लिखना है हमको सिर्फ 12 पेजेस में लिखना है. तो इसी यानी यहाँ पेपर जो होता है वो पार्ट ए और पार्ट बी पर मुश्तमिल है. पार्ट ए जो है 3 सेक्शन पर मुश्तमिल होता है. सेक्शन ए में जो है आपको फर्स्ट सेक्शन में
3 सवालात दिए जाते हैं जो मुख्तसर तरीन सवालात है और जिसके 2 मार्क्स होते हैं और आप उसको 2 या 3 जुमलों में इसको लिख सकते हैं। जबकि दूसरे सेक्शन में भी 3 क्वेश्चन दिए जा रहे हैं और ये मुख्तसर जवाबात है और इसमें आपको हर सवाल के लिए 4 निशानात मुकर्रर है और इसके लिए आपको 3 से 4 सेंटेंस में आप इसका जवाब लिख सकते हैं। उसके बाद फिर आपको सेक्शन 3 में जो है आपको 3 क्वेश्चन दिए जाएंगे जिसमें से सिर्फ 2 क्वेश्चन करना है और हर सवाल के लिए आपको 6 निशानात मुकर्रर किए गए हैं और हर सवाल को आप 5 या 6 या उसको 7 या 8 जुमलों में भी जैसा आप लोग इसको लिख सकते हैं। ये अगर हम इसको सोचकर यानी टाइम मेन चीज़ सबसे पहले है कि आप तेज़ लिखने की एक आदत डालो, मश्क कीजिए। हर सवाल जैसा मुख्तसर तरीन सेक्शन 1 के लिए आपको हर सवाल के लिए 5 मिनट मुख्तस कीजिए, 15 मिनट उसमें लग जाते। सेकंड सेक्शन के लिए अगर आप 10 मिनट मुख्तस करके हर सवाल के लिए 10-10 कीजिए तो इसका एक 30 मिनट होते हैं और उसका सेक्शन 3 में 15-15 मिनट का एक, तो इस तरह टाइम आप मुकर्रर करके 1 घंटा 15 मिनट में जैसो लिखने की कोशिश कीजिए। जबकि पार्ट बी के लिए 15 मिनट, तो आप 1 आवर 15 मिनट में आप ये कंप्लीट करना। अक्सर औकात देखने में आता है कि आखिरी जब पेपर लेते जब उस वक्त आप लोग पार्ट बी करने की कोशिश करते हैं। तो सबसे पहले 1 घंटा 15 मिनट में कंप्लीट कीजिए, उसके बाद 15 मिनट आप ऑब्जेक्टिव के लिए लगाइए। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్ లో ఒక సబ్జెక్ట్ కి, నాన్ లాంగ్వేజ్ లో ఒక సబ్జెక్ట్ కి ప్రీ ఫైనల్లో ఓఎంఆర్ షీట్ అనేది అందజేయబడుతుంది గవర్నమెంట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందని చూడడానికి కోసం అనేది గవర్నమెంట్ మన డిఎస్సి సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక నాన్ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్లో ఓఎంఆర్ షీట్ అనేది స్కూల్ పాయింట్కి చేరుకుంటుంది. తద్వారా విద్యార్థులు ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే సార్, మరి మీరు చెప్పిన విధంగా 10వ తరగతిలో విద్యార్థులకి చాలా వరకు కూడా ఈ సమయాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా కూడా సార్ చెప్పినట్టుగా ఫస్ట్ సెక్షన్కి కొంత, సెకండ్ సెక్షన్ కొంత, థర్డ్ సెక్షన్ కొంత, అంటే ఈ 1:15 నిమిషాల్లో ఉన్నటువంటి వ్యవధిని మీరందరూ కూడా సరిగ్గా దాన్ని కేటాయించుకొని ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్సే రాయాలి. 3 to 4 మినిట్స్ తీసుకుంటే 10 మినిట్స్ లోపల అయిపోతాయి. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో కూడా మనకి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆ 3 క్వశ్చన్కి సంబంధించి 5 మినిట్స్ తీసుకున్న 15 to 20 మినిట్స్ అయిపోతుంది. థర్డ్ సెక్షన్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ 2 క్వశ్చన్స్ ఓన్లీ. 10 to 15 మినిట్స్ వేసుకున్న 30 మినిట్స్లో అయిపోతుంది. ఓవరాల్గా మనం మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 8 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ఇట్ విల్ టేక్ ఓన్లీ 40 to 50 మినిట్స్, అదర్వైజ్ యూ కెన్ టేక్ 1 అవర్. సో కాబట్టి టెన్షన్ ఏం లేదు, సమయం చాలా ఉంటుంది. 1.5 అవరే అనేటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు సార్లు సూచించిన విధంగా మరి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటన్ని చదువుకొని మరి మీరు చక్కగా ఎగ్జామ్స్ సూచనలు పాటించాల్సిందిగా ఎగ్జామ్కి సూచిస్తూ మరి ఎగ్జామ్లో జనరల్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఫాలో కావాలో మనకి వివరించడం జరిగింది. మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది మరి లెసన్ వైజ్ అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది, మరి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా అనేటువంటిది, అదే ఒక్కొక్క పాట నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది, అంటే వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ద లెసన్ వైజ్ అనేటువంటిది విద్యార్థుల్లో చాలా సంశయాలు ఉన్నాయి సార్. మరి వీటికి సంబంధించి మనకు అజయ్ సింగ్ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా మరి ఇందాకనే ఒక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కన్సిస్టింగ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి and section 1, section 2, section 3. So 3 questions will be given in each section, and part B contains 10 questions, multiple choice question. So already Hari sir it is explained. So actually where the students are struggling, so they are preparing for whole lesson. We have 12 chapters in physical science and a heavy portion and a lengthy portion is there. So in each chapter we have lot of questions and even numericals also there. There the students are struggling a lot, and even in our government schools and all managements, the teachers, those who are have a experienced and they have a plan. But whereas మనము ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ కి వెళ్ళే క్రమంలో మన విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రం ఎలా వస్తుంది, so what is the nature of the question and how the exam question paper will be prepared, as well as whether it is go to the every question in every chapter wise questions or other academic standards. So for this I'm going to clear this. The question paper will be prepared as per the academic standards. So academic standards, we have 7 academic standards in the formative assessment, but whereas in annual examination we have 6 academic standard, and the specific weightage has given to this academic standards. So
the first academic standard conceptual understanding contains 40% of weightage, and which means 18 marks of the entire 46 marks of the physical science paper 1. At the same time, academic standard 2 contains 5% of weightage, which has 2 marks. So basically, when we go to the question paper, the 2 marks section is contained in first section. So academic standard 2 question definitely will be from first section only. So next, academic standard 3, that is experimental and experimental based questions, contains the 18% of the total weightage and contains 9 marks, that is 9 marks. So the student has to care more about this experimental area. And at the same time, the informative skills academic standard 4 contains 8 marks, that is minimum 4 marks. 4 marks means this is 4 marks questions comes under the section 2, and definitely one 4 marks question will be in informative in section 2. At the same time, academic standard 5 contains 15% of the marks in total weightage, that means 7 marks is contained. So however, the academic standard 6 contain 14 marks and 6 marks in users and daily life applications. So this is the weightage of the total question paper, and the student has to prepare in this way. థ్యాంక్ యూ అజయ్ సింగ్, థ్యాంక్ యూ. ఎందుకంటే పిల్లలకి అకాడమిక్ స్టాండర్డ్ వారీగా ప్రశ్నాపత్రం ఉంటుంది. ఏ పాఠంలో నుంచి కూడా ఖచ్చితంగా ఇన్ని క్వశ్చన్లు వస్తాయనేటువంటిది లెసన్ వైజ్ వెయిటేజ్ అనేటువంటిది లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ప్రతి లెసన్ నుంచి ఒక 1 మార్క్ ఉండేటువంటి పార్ట్ బిలో లేదా క్వశ్చన్ పేపర్లో కానీ పార్ట్ ఏలో కానీ పార్ట్ బిలో కానీ ఏదో ఒక క్వశ్చన్ దేంట్లో నుంచి ప్రతి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. బట్ కంపల్సరీగా ఈ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ అనేటువంటిది వెయిటేజ్ అనేటువంటిది లేదు. మరి అకాడమిక్ స్టాండర్డ్ వారీగా ప్రశ్నాపత్రాలు మనం తయారు చేసేటప్పుడు మరి 1వ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేటువంటిది విద్యార్థుల్లో చాలా సందేహాలు ఉంటాయి. మరి ఎలాంటి వాటిని వాళ్ళు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి దాని మీద మనకి హరికృష్ణ గారు వివరించవలసిందిగా కోరుచున్నాం. సో academic standard 1 is conceptual understanding. So we will get 40%, 18 marks from this. All types of question probability is there. So you can get essay question, short answer, very short answer, and most of the multiple choice questions are coming from this conceptual understanding. So what are the basic things in the conceptual understanding? That is competencies in the conceptual understanding. Let us see it. So first one is explain. The question will be direct, and the question will be asked like this: explain Bohr atomic model. So that is the explanation. The type of question will come. And second one is giving reasons. So there are so many reasons questions are there in our textbook. Why sky appears to be blue? Why sun appears to be red in the morning and evening? Like that. So these are the reasons. If you identify those reasons, around 15 to 20 reasons are there in the textbook. So if you write all the questions, you will get that reasoning question right away. And the next one is differences and similarities. So similarities, differences, similar, there are a few differences and similarities are there. So with the differences and similarities, if you take that 5 or 6 differences are there, so you can easily score. Then we have giving examples. So give examples for acids and bases. So like that type of questions will come. The few examples are there, 5 to 6 examples are there in our textbook. So you can, if you note that examples, you will score very well. And the next one is solving questions. So there are some questions based on which are not used in daily life. These problems are not used in daily life, but that is the application. Some of the applications, they are not the applications, but based on the formula we will give some problems. These problems comes under conceptual understanding. So out of total conceptual understanding, 18 marks will come. If children scores 18 out of 18, they definitely score 40 out of 40. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మరి అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి టెక్స్ట్ బుక్లోనే ఎక్కువ భాగం అంటే 18 మార్క్స్ అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్. మెయిన్లీ ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి 1వ సెక్షన్లో క్వశ్చన్ రాదు. ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి 2 మార్కుల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం లేదు. 4 మార్కులు ఒక క్వశ్చను, అదేవిధంగా మనకి సెక్షన్ 3లో 6 మార్కులు ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బ్లూ ప్రింట్ ప్రకారం దాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ఆ విధమైనటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎంసీక్యూలో మాత్రం 8 ఎంసీక్యూస్ వస్తాయి. అంటే మొత్తం 18 మార్కులు
ఈ విభాగం నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని మరి హరికృష్ణ గారు చక్కగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 3కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు అనేటువంటి దాని మీద అజయ్ సింగ్ గారిని తెలవలసిందిగా కోరుతున్నాను. Academic Standard 3, the experimental based question. So as we discussed, there are 9 marks is the weightage as given. In first section, we'll get the 2 marks question in experiment, and last section in third section 3, 6 marks question will be come. So ikkada manaki endante సెక్షన్ 1లో చాలా వరకు ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ ప్రయోగానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి దాని ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే ముఖ్యంగా మనము పరికరాల యొక్క జాబితా రాయడం కావచ్చు, లేదా రసాయనాల జాబితా, అలాగే దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, తర్వాత పరిశీలనలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. అంటే మనకు సెక్షన్ 1లో విద్యార్థులకు వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఆర్ మెటీరియల్ రిక్వైర్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ వైల్ finding the object distance and image distance అని అంటాం. సో అలాగే what are the required material in the experiment of metals react with acids. సో ఇలాంటి వాటికి మనకు ఎక్స్పెరిమెంటల్ సంబంధించినటువంటి మెటీరియల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంటుంది మనకు. సో తర్వాత మనకు ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్కి వచ్చే వరకు మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలో ఎక్స్పెరిమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మనము ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఆ ఏరియాలో 9 మార్కులు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెన్షన్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ ఇమేజ్ డిస్టెన్స్ యూజింగ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో అలాగే write all the materials required to show the hydrogen gas evolved when metals react with acids and base. So itla మనకు వాటర్ అండ్ ఎయిర్ ఈజ్ ద ఎసెన్షియల్ ఫర్ గెటింగ్ రస్టింగ్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్లో కూడా మనకు దాని ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అండ్ రిక్వైర్డ్ మెటీరియల్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు బేసికల్గా మనకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి కూడా. ఓకే అజయ్ సింగ్ గారు మీరు చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్స్ మీద 9 మార్క్స్, ఒకటేమో 2 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సెక్షన్ లో ఉంటుంది, లాస్ట్ క్వశ్చన్ లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది, పార్ట్ బి లో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఓన్లీ మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది మెటీరియల్ రిక్వైర్డ్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక సూచన అండి, చాలా మంది విద్యార్థులు కొద్దిగా పాస్ కావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయించి ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి లేబులింగ్స్ అన్ని వేస్తే, ఆ డయాగ్రామ్ వేసి లేబుల్స్ అన్ని రాస్తే మెటీరియల్ రిక్వైర్డ్ వచ్చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేటర్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అని రాస్తే ఒక మార్క్ అవార్డ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 5కు సంబంధించి మరి ఉర్దూ మీడియంలో ఉండేటువంటి విద్యార్థులు కూడా చాలామంది వాళ్ళు एग्जाम रायबोतुन्नारु काबट्टी सो उर्दू मीडियम बच्चों के लिए ये एकेडमिक स्टैंडर्ड 5 और एकेडमिक स्टैंडर्ड 6 के बारे में आप थोड़ा सलाह दे सकते हैं ना? अब ये जो तालीमी इस्तेदाद जो 5वीं है ये बहुत ही आसान है. बच्चे अगर इस पर ज़्यादा तवज्जो दें, जो शक्लें उतारने का है तो ये शक्लें उतारने में यानी 5वीं इस्तेदाद में बच्चे अगर ज़्यादा प्रैक्टिस करें तो इसमें 5 में जो है जो टोटली 7 मार्क्स इसमें आते, तो ये जो है कभी सेक्शन 3 में आ सकते हैं, 6 मार्क्स ले सकते या 4 मार्क्स में भी आ सकता, कभी 2 मार्क्स में भी आता, इसको ये ऑब्जेक्टिव में भी आता. तो शक्लें जो आप उतार रहे हैं उसके लिए ज़्यादा से ज़्यादा उसको कोशिश कीजिए, क्योंकि आसानी के साथ 7 मार्क्स. और अब यह शक्लें जो आपको पूछे जाती एक नामुकम्मिल शक्ल पूछते, यानी शक्ल को अधूरी शक्ल देते हो, वो शक्ल पूरी करने का था. दूसरा एक शक्ल ऐसा था कुछ शक्ल को जो है उन्हें गलत देता थोड़ा सा, तो उसको फिर हम करेक्शन करने का रहता. तीसरा जो है कोई शक्ल जैसा अपना कुछ तस्वुर, जैसा कि हम देख रहे हैं अदसों में ख्याल जो है हम अगर एक अच्छे से मजाजी ख्याल हम हासिल करना है तो उसको कहाँ पर जैसे हम रखने का है, तो इस तरीके का जैसे वो सवाल जैसे वहाँ पर पूछता. और दूसरा 2 मार्क्स में जो है आपको शॉर्ट, तो अब इसमें मार्क्स जो लेते हैं आप जो मुकम्मिल जो शक्ल उतार रहे हैं उसके लिए आपको जैसा 6 मार्क्स में क्वेश्चन आया तो आपको आसानी के साथ 4 मार्क्स उसमें आ जाते. और लेबलिंग वगैरह करने के बाद में जैसा अक्सर हम देख रहे हैं आईने और अदसों में एक चीज़ कॉमन रहती, उल्टा और यानी मजाजी अगर रहा तो वो सीधा रहा, अगर हकीकी रहा तो उल्टा रहा. ये 2 चीज़ें भी अगर लिखे हाफ मार्क्स 1 मार्क मिल सके, तो बिल्कुल शॉर्ट जो है सो आप लोग आसानी से याद कर सकते हैं. और दूसरी जो एकेडमिक स्टैंडर्ड है AS 6 वो है रोज़मर्रा ज़िंदगी में हमारे जो इस्तेमालात है.
तो ये बहुत ही आसानी से आप लोग इस्तेमालात को भी बहुत आसानी के साथ याद कर सकते हैं। तो ये भी जो है आपको 4 मार्क्स में क्वेश्चन आ सकता है या 2 मार्क्स में भी क्वेश्चन आ सकता। तो इसको भी हम आसानी के साथ लिखकर ज्यादा से ज्यादा, खासकर हमारे पास लिखने की प्रैक्टिस बच्चों में कम है, तो इसको ज्यादा ये जितने भी इस्तेमालात है वो इस्तेमालात को रहेगा। और दूसरा कुलियों का इतलाक, जैसा फैराडे के कुलिये का इतलाक, तो ये कहाँ पर इस्तेमाल किया जाता, ये भी जैसा आप लोगों को सवालात ये पूछता। तो इस तरह हम दोनों से 7 + 6 13 मार्क्स जो हम लोग ले सकते हैं, जो बहुत ही आसानी है। जो पढ़ने में दिक्कत महसूस करते हैं बच्चे, वो लोग भी जो है ये इन 2 इस्तेदादों पे खास तवज्जो दे सकते हैं। సార్ మనకి ఒక ఫోన్ కాల్ రెడీ ఉంది విద్యార్థులకు సందేహం నివృత్తికి. సార్ చెప్పండి. మాట్లాడమ్మా, ఎవరు మాట్లాడది? పేరు చెప్పు. నీ పేరేంటి? నీ డౌట్ అడుగు. డౌట్ అడుగు. सर मैं डिस्ट्रिक्ट स्मार्टर यादगिरी बोले डिस्ट्रिक्ट सर. ఓకే సార్ మా డౌట్ ఏంటంటే ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ ఉంది కదా ఫిజిక్స్ లో, ఓకే అది మొత్తం నేర్చుకోలేము కదా సార్. ఓకే మాక్సిమం ఎలిమెంట్స్ వరకే నేర్చుకోగలుగుతాం కదా సార్. ఓకే అంటే మాకు కొన్ని మెటల్స్ ఏమంటారు, పీరియాడిక్ టేబుల్ ఎలా ఆలోచించారు అదే. ఓకే పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్ అన్ని నేర్చుకోవాలా లేదా అనేటువంటి దాని మీద, అసలు ఆ పాఠం ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలనేటువంటి దాని మీద హరికృష్ణ గారు వివరిస్తారు. పీరియాడిక్ టేబుల్ అనే లెసన్ అవన్నీ మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. గ్రూపులు పీరియడ్లలో వాటిని అమరిక ఎట్లా ఉందో మనకు అర్థమైతే చాలు. ఆ గ్రూపుల్లో వాటిని ఏమని పిలుస్తాం, వాటి అమరిక ఎట్లా ఉంది, అవి ఏ విధంగా అమర్చబడ్డాయి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా ఎట్లా అమర్చబడ్డాయి, వాటికి సంబంధించి మనం చూసినట్లయితే మెండలీ పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సంబంధించి చెప్పొచ్చు. అదేవిధంగా పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏవైతే మారుతున్నాయో గ్రూపుల్లో పీరియడ్లో, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి. కానీ పీరియాడిక్ టేబుల్ మనం మొత్తం గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ మనం ఎలిమెంట్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలని ఆ విధంగా ప్రిపేర్ కావద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ రాణి అనే అమ్మాయి మనకు లైన్ లో ఉంది. అడగమ్మని డౌట్ మాత్రమే అడుగు. టీచర్ అడగండి మేడం, అడగండి. హలో సార్, రేఖ చిత్రాల పైన కొద్దిగా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయి అనేది కొద్దిగా అడుగుతున్నారు పిల్లలు ప్రశ్నించడం. ఓకే కార్బన్ లాస్ట్ లెసన్ ఇట్లా అడుగుతున్నారు, అందుకని ఓకే క్లియర్ చేస్తారేమని చెప్పడం అడుగుతున్నారు సార్. రైట్ అండి. ఇప్పుడు మనకు పటాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకు 1వ లెసన్లో 4వ లెసన్లో రెండిట్లలో పటాలు ఉంటాయి. అవిట్లలో ఒక దాంట్లోనేమో మిర్రర్స్కి, దర్పణాలకు సంబంధించినటువంటి 6 ప్లేసెస్లో మనకి దర్పణాన్ని పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి కిరణ చిత్రం వస్తుంది అనేది, మిర్రర్ కటకాల్లో కూడా, లెన్సెస్లో కూడా అదే విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఆ దర్పణాలకు సంబంధించి అండ్ కటకాలకు సంబంధించినటువంటి కిరణ చిత్రాలని బాగా ప్రాక్టీస్ చేయించండి. ఎందుకంటే పిల్లలు అడిగినట్టు కూడా అవి మనకు డయాగ్రామ్స్ ఎక్కువ అంటే ఇదే ఏరియాలో ఉంటాయి. తర్వాత మాలిక్యులర్ స్ట్రక్చర్స్, పరమాణు యొక్క నిర్మాణాలు మరియు ఆర్బిటాలు ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేసినట్టయితే విద్యార్థులు ఖచ్చితంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అకాడమిక్ స్టాండర్డ్ 5 నుంచి మనకు ఆ 7 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అడిగితే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఒక రే డయాగ్రామ్ గీయమంటారు, దానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ రాయమనే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఆటమిక్ స్ట్రక్చర్స్ అడిగినప్పుడు ఆటమిక్ స్ట్రక్చర్ అడిగి దానికి సంబంధించిన బాండ్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, షేప్ ఏంటి అనేటువంటి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ విధంగా విద్యార్థులను ప్రిపేర్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా మనకు అకాడమిక్ స్టాండర్డ్ 2 మరియు అకాడమిక్ స్టాండర్డ్ 4కు సంబంధించి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయో సూచించవలసిగా కోరుచున్నాం. అకాడమిక్ స్టాండర్డ్ 2 అనేది ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. ఆస్కింగ్ క్వశ్చన్స్ మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఇట్స్ ఎ పార్ట్ అండ్ వీఆర్ గివింగ్ క్వశ్చన్ యాజ్ ఏ మేకింగ్ హైపోథసిస్. సో ఏదైనా అంశానికి సంబంధించి మేకింగ్ హైపోథసిస్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ అనేది దాని మీద లేదనుకోండి, అది ఏమవుతుంది అంటే ఆ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లైట్ ఈజ్ హ్యావింగ్ సో మెనీ క్యారెక్టరిస్టిక్స్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, ఇట్లా ఇంటర్ఫిరెన్స్, చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. అందులో ఏదైనా రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ లేదనుకోండి, ఏం జరుగుతుంది, ఇట్లా ఈ విధంగా మనం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్స్లో హైపోథసిస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యూ యాడెడ్ H2SO4 ఇన్స్టెడ్ ఆఫ్ HCl టు మెటల్స్, అంటే ఒక చరాన్ని మార్చినప్పుడు, అందులో ఉన్న వాటిని మార్చినప్పుడు, చరాలను మార్చినప్పుడు ఎలాంటి సంభవిస్తాయి, అందులో వచ్చే మార్పులు ఏంటి, ఈ విధంగా ఇలాంటివి గెస్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ కూడా కొంచెం కన్స్ట్రక్టివ్ వేలో రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ రివర్స్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్లికేషన్స్ ఉన్నాయి, ఒకవేళ ఆ అప్లికేషన్ కనుక జరగలేదనుకోండి, అప్లికేషన్ లేదు, అప్పుడు ఎలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంది, దర్పణాలు కనుక కనిపెట్టబడకపోతే ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మిర్రర్స్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్. సో ఇలాంటి క్వశ్చన్స్
రివర్స్ అంటే అప్లికేషన్ మనం పర్ఫెక్ట్గా వస్తే దాన్ని రివర్స్లో రాయొచ్చు. సో ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్లో టేబుల్ అంటే మనం బాక్స్ ఇస్తాం, టేబుల్ ఇస్తాం, దాని కింద క్వశ్చన్స్ ఇస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది ఫిక్స్డ్ 4 మార్క్స్ క్వశ్చన్లే వస్తుంది. ఇది చదువుకుంటే మనకు కంపల్సరీగా దాని మీద మనకు 4 మార్క్స్ ఫిక్స్గా వచ్చేస్తాయి. కాబట్టి కొంత డేటా మనకు టేబుల్ నుంచి అవైలబుల్ ఉంటుంది, కొంత ఆలోచించాలి, నిదానంగా దానికి ఆన్సర్ ఏంటి అనేది ఆలోచించి రాస్తే 4 out of 4 ఈజీగా స్కోర్ చేసే స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా 4 మార్క్స్లో ఒక టేబుల్, ఆ టేబుల్ కింద ఇచ్చిన ప్రశ్నలు కూడా టేబుల్ని అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి రాసే విధంగా ఉంటుంది. సో మనకి అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి ఏ ఏరియాలో ఏ ప్రశ్నలు వచ్చాయో మనము తెలుసుకున్నాం ఇప్పటివరకు. మరి ఒక చిన్న అంశం ఏంటంటే ఒక విద్యార్థులు ప్రతి విద్యార్థి అంటే ఈ కార్యక్రమం నిర్వహించేదే మనము పాఠశాల స్థాయి లోపల ఉత్తీర్ణత శాతాన్ని ఎలా పెంచాలి అని. మరి ఉత్తీర్ణ శాతం పెరగాలంటే అందరూ పాస్ కావాలంటే ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అజయ్ సింగ్ గారు? సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యార్థులు చాలా వరకు ఇప్పుడు మనకు మంచి మార్కులు తీసుకురావాలి, లేదా మనకు 40 మార్కులకి 40 మార్కులు పోటీ పడేటువంటి విద్యార్థులకు ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనుకునే దగ్గర మనకు ముఖ్యంగా మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. 6 అకాడమిక్ స్టాండర్డ్లో తప్పనిసరిగా మనకు 14 మార్కులు ఖచ్చితంగా మనకి 40 మార్కులు సాధిస్తే మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్ 6 అంటే నిత్య జీవిత ఉపయోగాలు, డైలీ లైఫ్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ అనేటువంటి ఏరియాని తప్పకుండా చదువుకోవాలి. అలాగే విద్యార్థులు రే డయాగ్రామ్స్ అంటే మనకి డయాగ్రామిక్స్ మాటలు వెళ్ళినప్పుడు ఈ చిత్రాలు మనకు పటాలు గీసేటువంటి ఏరియాని కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసినట్టు 6, 7, 13 మార్కులు గ్యారెంటీ వస్తాయి. దాంతో పాటు ఒకటి మనకు ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి 9 మార్కులు ఉన్నాయి. సో మనకు ఈ 9 మనకు ఈ 13, 22 మార్కులు డెఫినెట్ గా మనకు స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు కొద్దిగా వెనుకబడుతున్నా మాకు ఇబ్బంది అవుతుంది, భయం అవుతున్నటువంటి విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఈ 3 ఏరియాలు మాత్రం డెఫినెట్ గా అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక 2 ఏరియాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏఎస్ అంటే చిత్రాల బొమ్మలకు సంబంధించినటువంటి డయాగ్రామ్ సంబంధించింది యూజ్ చేసినట్టయితే పిల్లలందరూ కూడా डेफिनेटली पास అవుతారు. దీని మీద అందరూ ये सेम उर्दू में आप एक हाफ मिनट में बोल दीजिए. बच्चों फिजिक्स का पेपर बोलते जो घबराहट हो रही ये जैसा आप लोग दिलों से निकाल दीजिए, क्योंकि आपको जैसा मैं बताया था इससे पहले शक्लें हैं और जो है आप लोग इस्तेमालात है और फिर एक तजुर्बा है, उसके बाद एक टेबल के उसमें आसानी के साथ जैसा आप लोग मार्क्स लेकर आ सकते हैं और वजूहात वगैरह भी जैसा आप लोग याद कीजिए. तो सबसे पहले तजुर्बा, शक्लें और जो है इस्तेमालात पर खास तवज्जो दीजिए. जब ये कंप्लीट हो गया, याद हो गया, तो फिर नेक्स्ट आप जो है टेबल्स पे और जो है वजूहात के ऊपर और तालीमी इस्तेदादों पर तवज्जो दीजिए. इंशाल्लाह आप लोगों के लिए पेपर बहुत ही इजी हो जाएगा और ज्यादा से ज्यादा लिखने की कोशिश कीजिए. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ప్రజెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హరికృష్ణ గారు విద్యార్థులకి పరీక్ష రాయబోయే ముందు ఫిజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఒక షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పగలరు సార్? పరీక్ష రాసేటప్పుడు ఆన్సర్లో ముఖ్యమైన అంశాలు, ద మెయిన్ థింగ్స్ ఇన్ ద ఆన్సర్ షుడ్ బి కీ పాయింట్స్. సో ఏవైతే మనకు సైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయో కీ కాన్సెప్ట్స్, ఆ కీవర్డ్స్ అనేవి తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఆ కీవర్డ్స్ అన్నీ రాస్తేనే మార్క్స్ అనేవి పడతాయి. అట్ ద సేమ్ టైం ఆ కీవర్డ్స్ సంబంధించి ప్రతిదీ కూడా మనం ఒక అంటే మనకు మీ యొక్క ఎవాల్యుయేటర్కి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంది, అదేవిధంగా కీవర్డ్స్ ఏమొచ్చినాయి, కింద నోట్ అనేది ఇండికేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ కూడా డివిజన్ ఉంటుంది, కొన్ని కీవర్డ్స్కి కొన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా రాసినట్లయితే మరి మీరు చూడండి ఇక్కడ పటంలో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ కనిపిస్తే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి కీవర్డ్స్ ఏమున్నాయి, బిహైండ్ ద ఆబ్జెక్ట్, ఎరెక్టెడ్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అని ఎన్ని మార్కులు ఎట్లా షేర్ చేయబడ్డది అనేది మనం ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఒక ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఇట్లా డివిజన్ ఉంటుంది, అంటే మార్క్స్ డివిజన్ ఉంటుంది. దాంట్లో కీవర్డ్స్ ఏ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కనుక మీరు ఆన్సర్లో పెట్టగలిగితే ఖచ్చితంగా దానికి సంబంధించి మార్క్స్ 100% ఫుల్ మార్క్స్ పొందొచ్చు. ప్లస్ ఎంసీక్యూల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 15 minutesలో 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా తొందరపాటుతో చేస్తున్నారు. 40 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్లా మనం చేస్తే 40 మార్క్స్. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. నిజంగా విద్యార్థులకి మరి ఫిజికల్ సైన్స్ లోపల పరీక్షను ఏ విధంగా రాయాలి, మొట్టమొదటి ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే పరీక్షా పత్రాన్ని చక్కగా చదవండి, వచ్చినటువంటి దాన్ని బెస్ట్ ప్రజెంట్ చేయండి ఫస్ట్ థింగ్. సెకండరీ ఏంటంటే ఉన్నటువంటి మార్కులు ఎంసీక్యూలో చాలామంది విద్యార్థులు రీరైటింగ్ చేస్తూ ఉంటారు, అలా రీరైటింగ్ చేయకుండా ప్రయత్నం చేయండి. AS5, AS6 అండ్ AS3 మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి పాఠశాల యొక్క ఉత్తీర్ణ స్థాయి పెరిగేటువంటి అవకాశం ఉంది. మిగతా వాటికి ఫుల్ మార్క్స్ కొట్టాలంటే అన్నటువంటి విద్యార్థులందరూ కూడా అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ మీద, MCQs మీద
మీద మరి చక్కగా అవగాహన పొంది వాటన్నింటినీ ప్రిపేర్ అయ్యి రాబోయేటువంటి పరీక్షల్లో పట్ల మంచి మార్కులు సాధిస్తారని, మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మరి సూచనలు సలహాలు ఇచ్చారు. వాటన్నింటినీ పాటించి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.